చేసిన దేవుడు మన మధ్యలో ఉన్న మరి దేవాది దేవుని స్తుతించడానికి, గణపరచడానికి మరొక ఆదివారాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని దేవుడు మన జీవితాలు అనుగ్రహించినందుకు ఆయన నామానికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. చూడండి, కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని పోస్చర్స్లో ఉండాలి. ఒక పద్ధతిలో, ఒక విధానంలో చేస్తేనే ఆ కార్యము సఫలమవుతుంది. దేవుని స్తుతించేటప్పుడు ఏ పోస్చర్లో ఉండాలి, మన హృదయం ఏ విధమైన యాటిట్యూడ్తో ఉండాలంటే వీ మస్ట్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మన మానసిక పరిస్థితి, మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మన మనస్సు, మన హృదయం ఎలా ఉన్నప్పటికీ దేవాది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రము ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన ఎన్నో కార్యాలు మన పక్షంగా జరిగించాడు. ఆయన కృప లేకపోతే మనం ఎవరం కూడా లేము. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వీ మస్ట్ ఆల్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావంతో దేవుని మందిరంలో ప్రవేశించాలి. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ఆయనను స్తుతించడం మనం మానడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, నా యేసయ్య గొప్పవాడు అని చెప్పండి. ఆమేన్. గొంతు ఎత్తి చాటెదను, నడుము కట్టి పయనింతును, నా యేసు గొప్పవాడు. మనందరికి వచ్చిన పాట. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. చాటుగాను, నడుము కట్టి పయనింతును, గొంతు ఎత్తి చాటుగాను, నడుము కట్టి పయనింతును, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు, నీ కొరకే నేనన్నాడు. నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు, నీ కొరకే నేనన్నాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు మన దేవుడు, ఎరికో గోడలు కూల్చాడు. నువ్వు ఎంతటి కార్యమైన చేయగలవయ్యా, అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు. స్తోత్రం. గొప్ప
చాటెదాను, నడుము కట్టి పయనింతును. గొంతు ఎత్తి చాటెదాను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. కన్న తండ్రి చూపలేని ప్రేమ నువ్వు చూపించే దేవుడవయ్యా. ఈ లోక స్నేహము మమ్మల్ని విడిచిపెట్టే స్నేహం కానీ ఇది ప్రాణం పెట్టిన స్నేహం అయ్యా. స్తోత్రం. కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు. కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు. ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు. ఎన్నాడు విడువని గొప్ప దేవుడు, ఎన్నాడు విడువని గొప్ప దేవుడు. లోకమంతా విడిచినా నిన్ను విడువడు, లోకమంతా విడిచినా నిన్ను విడువడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. గొంతు ఎత్తి చాటెదాను, నడుము కట్టి పయనింతును. గొంతు ఎత్తి చాటెదాను, నడుము కట్టి పయనింతును. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి పాడదామా? నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఎంత గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు, అన్ని పరిస్థితులకు మించినవాడు. నా సమస్యల కన్నా నా దేవుడు చాలా గొప్పవాడు. నా ఎదురుగా నిలబడి నన్ను సవాలు చేసిన పర్వతం వంటి సమస్య కన్నా నా యేసయ్య చాలా గొప్ప దేవుడు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవాదేవుడు ఆయన దివ్య గ్రంథంలో ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ ఉదయకాల సమయంలో కూడా మనల్ని అదే అడుగుతున్నారు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏం చెప్పాలండి? నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, నేను నమ్ముతున్నాను నీకు సమస్తము సాధ్యము. మన జీవితంలో వి ఫేస్ బ్యాటిల్స్ ఎవ్రీడే. ప్రతిదినం మనం ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉంటాం. కొన్ని భౌతికపరమైన పోరాటాలు అయితే, కొన్ని మానసికమైన పోరాటాలు. మన మనసులోనే చాలా ఆలోచనలు, చాలా సంఘర్షణ. కొన్నిసార్లు మనకు తెలిసిన శత్రువులు కొంతమంది అయితే, మనకు తెలియని శత్రువులు ఎంతమందో. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే, హీ ఈవెన్ ఫైట్స్ ఫర్ అస్ విత్ ది అన్నోన్ ఎనిమీస్. మనకు తెలియని శత్రువులు, మనకు అసలు అవగాహన లేని, మరి మనకు విరోధంగా పన్నబడుతున్న పన్నాగాలు కూడా ఆయనే మన పక్షంగా పోరాడే దేవుడు. ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచి, తన గుడారపు మాటున మనల్ని దాచిపెట్టి, ఆశ్రయదుర్గముగా ఆపత్కాలంలో నమ్ముకనదగిన సహాయకుడుగా మనకుండి నడిపించే దేవుడు. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచిన పాటలు పాడుతూ దేవుని నామని మహిమపరుతాం. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను.
కార్యాలు మా పక్షంగా చేసిన దేవా, నీ స్వచ్ఛమైన ప్రేమకై స్తోత్రమయ్యా. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి బెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి బెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. ఒకసారి గుండె మీద చేసుకోండి. నేను భయపడని చెప్పండి. ఏమైనా భయం ఉంటే కూడా అటు గేట్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా చాలాసార్లు వి క్యారీ లాడ్ ఆఫ్ ఫియర్స్ కదండి, చాలా భయాలు మోస్తూ ఉంటాం. భవిష్యత్తును గుర్చిన భయం, ఏదో జరుగుతుందేమో అన్న భయము, ఆందోళన, విన్న వార్తలను బట్టి చాలాసార్లు భయాందోళన కొన్నిసార్లు గురైపోతూ ఉంటాం. చూసే వాటిని బట్టి చాలాసార్లు భయపడుతూ ఉంటాం. నా భవిష్యత్ ఏంటో, నా ఆర్థిక పరిస్థితులు ఏంటో, మా బిడ్డలు ఎలా ఉంటారో, నా ఆరోగ్యం సంగతి, చాలా భయాలు మన మనసులో కొన్నిసార్లు మరి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పరిస్థితి ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి పాడదాం. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి. దేవుని బిడ్డ ఎంత ధైర్యంగా ఉండాలి తెలుసా? రమ్మనండి. అవి ఏమొచ్చినా, ఏ సమస్య వచ్చినా పర్లేదు. ఐ కెన్ ఫేస్ ఇట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫేసింగ్ ఇట్ అలోన్. ఒంటరిగా నేను ఎదుర్కోవట్లే. ఏ పరిస్థితి వచ్చినా నా జీవితంలో నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా ఎదురుగా ఏది నిలబడినా, ఎదురుగా ఏ గొల్యాతున్నా నాకు తెలిసి నా దేవుడు నాకు జయము ఇస్తాడు. ఆమేన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి బెరతును. నా చేయి విడువని దేవుడుండగా
ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తామో వారిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారి నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో వెళ్ళే అవకాశం వస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పెద్దవి ఒక అడుక్కొని స్థితిలో ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏదోటి ఇచ్చి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప అతని నుండి మనకి ఏది రాదు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సమర్థుడు. ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన చేసే కార్యాలు సామాన్యమైన కార్యాలుగా ఉండవండి. హీ డస్ ది ఎక్స్ట్రాడినరీ. ఆయన అసాధారణమైన కార్యాలు తన ప్రజల పక్షంగా జరిగించేవాడు. ఆయన నోటి మాటతో గడిచిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులంగా మనం ముడి పదార్థాలు ఉంటే, రా మెటీరియల్స్ ఉంటే ఏదైనా తయారు చేసి ఎంత బాగా చేశానో అంటారు. కానీ ఆ ముడి పదార్థాలను మరి దేవుడు భూమిలో నుండి, ఆయన సృష్టిలో నుండే వస్తాయి. కానీ దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు ఎలాంటివంటే, హీ బ్రింగ్స్ అవుట్ సంథింగ్ బ్యూటిఫుల్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏం లేదు, శూన్యము అన్న దగ్గర నుండి గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఉదయకాల సమయంలో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారింది, నీవు సెలవీయగా మారా మధురమైంది. అట్టి దేవుడు నా దేవుడుగా ఉన్నావు ప్రభా. నా పక్షంగా కూడా నీ కార్యాలు చేయని దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు ఎదురుచూద్దాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. పాడదామా సంఘమా? నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారినే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా సమస్తం నూతనమాయనే. ఆ పితరులు చేసిన ప్రార్థనలు విని మారాను మధురంగాను మార్చావు ప్రభా. ఈ ప్రజలకు సముద్రంలో రహదారిని ఏర్పాటు చేశావు నాయన. నీ కార్యాల ఆశ్చర్యాలు, నీ కార్యాలు మా ఊహకు అందనే ప్రభా. నీ స్తోత్రం. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. సెలవిమ్మయ్యా, సెలవిమ్మయా, సెలవిమ్మయా, ఈ క్షణమే యేసయ్యా. సెలవిమ్మయా, సెలవిమ్మయా,
మాట, కానా వివాహంలో అయిపోయిన ద్రాక్షారసము నీ మాట ద్వారా ప్రభా సమృద్ధి, నీ మాట ద్వారా కొరత తీర్చబడిందయ్యా. మా జీవితంలోని కొరతలు కొదువలు నీ మాట ద్వారా తీర్చు ప్రభా. నీ కార్యాల కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. Our hope is on you, Lord. మా నిరీక్షణ నీపైనే ఉందయ్యా. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మూడైనను చిగురింపచేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మూడైనను చిగురింపచేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. సెలవిమ్మయా, సెలవిమ్మయా, ఈ క్షణమే యేసయ్యా. 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 నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారిని, నీవు సెలవియగా మారా మధురం మాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయిని, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయిని. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్క రెండు చేతులు ఆకాశం వైపెత్తి, అయ్యా నీ కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీ కార్యాల కొరకు నేను కనిపెడుతున్నా ప్రభువా. మై ఐస్ ఆర్ ఆన్ యూ లార్డ్, మై హోప్ ఇస్ ఇన్ యూ లార్డ్. అయ్యా నా కన్నులు నీ పైనే ఉన్నాయి ప్రభువా. నా నిరీక్షణ నీ అందే ఉందయ్యా. నీ కార్యాలు జరిగించయ్యా నా జీవితంలో. నీ కార్యాలు చేయి ప్రభువా, నీ కార్యాలు చేయి నాయనా. మేము మా జీవితకాలం అంతా కూడా ప్రయాసపడి మా కొరకు మేము చేసుకోలేని కార్యాలు నీవు మా కొరకు ఒక్క చిటికలో చేయగలవు ప్రభువా. నీవు మా కొరకు నాయన అత్యంత స్వల్ప ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగాని నిలిచావే, దీవించావే సంతృప్తిగా నీ సాక్షిగా కొనసాగమ కాలంలో నువ్వు చేయగలవు ప్రభువా. ప్రభువా నీ కార్యాలు చేయి నాయన, నీ ఆశ్చర్య కార్యాలు చేయి ప్రభువా. నీవు కార్యాలు చేస్తే అవి నీ స్థాయిలోనే ఉంటాయి కనుక స్తోత్రమయ్యా. నీవు కార్యాలు చేస్తే అవి అసాధారణంగానే ఉంటాయి కనుక స్తోత్రాలయ్యా. నా ఆశ తీర్చు ప్రభువా, నా ప్రార్థనలు అంగీకరించయ్యా, నీ కార్యాలు జరిగించయ్యా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారిని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయిని, నీవు
సెలవీయగా దరిద్రం తొలగిపోయేని నీవు సెలవీయగా. సంగమా స్వరం ఎత్తి పాడతామా. శూన్యము సృష్టిగా మారిని నీవు సెలవీయగా. మారా మధురం మాయని నీవు సెలవీయగా. దురాత్మలు పారిపోయేని నీవు సెలవీయగా. దరిద్రం తొలగిపోయేని. ఆనాడు మృతమైన లాజరును లేపినట్లుగా మృతమైపోయిన నా కుటుంబ పరిస్థితులయ్యా దేవాను జీవింపచేయి నాయన, చిగురింపచేయి ప్రభా. మోడుబారిన నా జీవితాన్ని నువ్వు మార్చు నాయన, చిగురింపచేయి ప్రభా. లార్డ్, మేక్ మై డ్రై లైఫ్ ఫ్రూట్ఫుల్, ఫిల్ మై ఎంప్టీ లైఫ్ టు ది ఓవర్ఫ్లోయింగ్. అయ్యా, ఖాళీ అయిన నా బ్రతుకును నీ ఆశీర్వాదములతో, నీ కృపలతో, నీ కార్యాలతో నిండి పొంగి పొరలే పాత్రగా నా జీవితాన్ని మార్చు ప్రభా. మార్చయ్యా, నిన్నే అడుగుతున్నా ప్రభా. నేను నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నీ వైపు చూస్తున్నా ప్రభా. నా కొరకు కార్యం చేయవా తండ్రి, నా కొరకు కార్యం చేయవా యేసయ్యా, నా కొరకు కార్యం చేయవా తండ్రి. మీ కార్యాలు నా పక్షంగా జరిగించయ్యా. ఒక్క మాట సెలవి ప్రభా, ఒక్క మాట. వన్ వర్డ్ ఫ్రమ్ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. వన్ వర్డ్ ఫ్రమ్ యూ విల్ అప్లిఫ్ట్ మై లైఫ్లో. నీ నుండి వచ్చే ఒక్క మాట నా బ్రతుకును మారుస్తుందయ్యా. నీ నుండి వచ్చే ఒక్క మాట నాకు స్వస్థత ఇస్తుందయ్యా. నీ నుండి వచ్చే ఒక్క మాట నా సమస్యలు తీరుస్తుంది ప్రభా. నీ నుండి వచ్చే ఒక్క మాట నా కన్నీటిని తుడుస్తుందయ్యా. నీ నుండి వచ్చే ఒక్క మాట నాకు గొప్ప ధైర్యం ఇస్తుంది ప్రభా. మాట సెలవి అయ్యా, మాట సెలవి అయ్యా. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే. మోడైలను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. సెలవిమ్మయా, సెలవిమ్మయా, సెలవిమ్మయా. ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయా, సెలవిమ్మయా. ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయా, సెలవిమ్మయా. ఈ క్షణమే యేసయ్యా, సెలవిమ్మయా, సెలవిమ్మయా. నీ క్షణమే యేసయ్యా, నీవు సెలవీయగా. శూన్యము సృష్టిగా మారిని నీవు సెలవీయగా. మారా మధురం మాయని నీవు సెలవీయగా. దురాత్మలు పారిపోయిని నీవు సెలవీయగా. దరిద్రం తొలగిపోయిని. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నా కార్యము సఫలము చేయువాడవని నీకు పేరయ్యా. నిజమే ప్రభా, మా కార్యాలు, మా విన్నపాలు నీకు వినవించుకున్నప్పుడయ్యా, వెన్ వి ప్రే యు వర్క్ లార్డ్. మేము ప్రార్థించినప్పుడు మా పక్షంగా నువ్వు కార్యం చేస్తావయ్యా. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. నమ్మదగిన దేవానికి స్తోత్రము. మా సహాయకుడా నీకు స్తోత్రము. మమ్మల్ని లేవనెత్తే దేవానికి స్తోత్రము. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా, మంచి స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా, మా కొరకు ప్రాణమే పెట్టావు ప్రభా. నీ కుమారుని నాయన, నీ స్వంత కుమారుని, అద్వితీయ కుమారుని మా కొరకు ఇచ్చావు ప్రభా. ఆయనతో పాటు మాకు సమస్తం దయచేసే దేవుడవు నాయన, నీకు స్తోత్రము. లార్డ్, వీఆర్ సో ప్రివిలేజ్డ్ అయ్యా. మేమెంత ధన్యులం ప్రభా. నీ సన్నిధిలో నిలిచే కృప, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృప, నీ మాటలు వినే కృప నీ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాప శాపంలో నుండి మమ్మల్ని విడిపించి రక్షించుకొని నీ స్వకీయ సంపాద్యముగా, నీ స్వజనముగా ప్రభా మమ్మల్ని చేసుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ రక్తం పెట్టి కొనబడిన నీ ప్రజలంగా ప్రభా, నీ కొరకు ఉప్పు వలె వెలుగు వలె మేము జీవించడానికి సహాయం చేయండి. ఫలించే కొమ్మలుగా, ప్రవహించే ఊటలుగా, ప్రజ్వలించే జ్వాలలుగా, ప్రకాశించే జ్యోతులుగా ప్రభా మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరచు నాయన.
మాలో ఉన్న లోటుపాట్లు నీ వాక్యం వింటూ ఉండగా మేము సరిచేయబడడానికి నీ కృపనివ్వు నాయన. నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది కనుక స్తోత్రాలు. మా హృదయాంతరంగంలోనికి నీ మాటలు దూసుకొని వెళ్ళడానికి సహాయం చేయి ప్రభా. లార్డ్ క్లెన్స్ us లార్డ్, ప్యూరిఫై us లార్డ్, రిఫైన్ us. మమ్మల్ని కడుగు నాయన, శుద్ధి చేయి ప్రభా, సరి చేయి నాయన. నీకు ఇష్టమైన రూపులోనికి మమ్మల్ని మలచు నాయన, మార్చుకో ప్రభా. నీకు ఆయాస్కరమైన మార్గాలు, తలంపులు, అనుభవాలు అయ్యా, పరిస్థితులు ఏవుని వాటన్నిటి నుండి విడిపించండి ప్రభా. రక్షణ లేకుండా ఇంకెంతమంది కేవలము ఆచారపూర్వకంగా అలవాటుగా నీ మందిరానికి వస్తున్నారు, వారిని కూడా రక్షణ భాగ్యంతో నింపు నాయన. ఈ రాజమండ్రి మహాపట్టణంలో ఇంకా బహుజనం ఉన్నారు ప్రభా. నేను ఎరుగని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. తమకు తెలిసిన కార్యాలు చేస్తూ ప్రభా, సంతృప్తి పడుతూ నీకు దూరంగా బ్రతుకుతూ సిలువకు శత్రువులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రభా. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మందిరానికి, నీ సన్నిధానానికి వారు నడిపించండి ప్రభా. జీవం కలిగిన సంఘంలో తండ్రి, వారు కూడా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి నీ మాటలు విని జీవితాలను మార్చుకొని పరలోక రాజ్య వారసులుగా ఉన్నట్లు నీ కృపని సహాయం దయచేయమని వేడుకుంటూ మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మా స్తుతి, మా ఆరాధన స్వీకరించినందుకు స్తోత్రాలు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో జరుగుతుండగా ప్రతి ఆరాధనని నా మహిమార్థంగా ఘనంగా మీరు జరిగించమని మీ దాసుడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు హైదరాబాద్లో పరిచయ నిమిత్తం వెళ్ళుంటుండగా ఆయన అక్కడ చేసే సేవను, పరిచయం దీవించండి, ముద్రించండి, తిరిగి మా మధ్యలో క్షేమంగా నడిపించండి. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన గనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.